ఏదైతే మీరు నిరుద్యోగ కవాతు అని మహాధరణ చేయబోతున్నారో 4వ తారీఖు రేపు పర్మిషన్ వచ్చే అవకాశం ఉందా అసలు? మేము ఖచ్చితంగా పర్మిషన్ వస్తుందనే నమ్మకంతోనే ఆశిస్తున్నాం. ఎందుకంటే మాకు పోలీస్ పట్ల గౌరవం ఉంది, పోలీస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కాబట్టి మాకు వాళ్ళ మీద గౌరవం ఉంది, నమ్మకం ఉంది. మాకు ఖచ్చితంగా పర్మిషన్ వస్తుందనే మేము ఖచ్చితంగా నమ్మకంతోనే, బలంగా నమ్మకంతోనే ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం మీద కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు తెచ్చుకున్న ప్రభుత్వం, మీ నిరుద్యోగులు వచ్చిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు పర్మిషన్ వస్తుందని ప్రభుత్వం మీద కూడా మాకు నమ్మకం ఉంది. ఎందుకు అంటే ప్రజాస్వామ్యం, ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క నిరుద్యోగి కావచ్చు, పౌరుడు కావచ్చు, ఇంకొకటి విద్యార్థులు కావచ్చు, వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలని కూడా మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. ఇది ఎవరో ఏ ప్రభుత్వమో వచ్చి ఇది దీనికి కాలు రాయడానికి ఏం లేదు. మంచిగా మీరు ప్రభుత్వం మీ సమస్యని పెట్టుకోవడానికి మీరే పెట్టిన ధర్నా చౌక్, ప్రభుత్వం పెట్టిన ధర్నా చౌకులోనే మా సమస్య చెప్పుకోవడానికి శాంతియుతంగా, ఎవరికి నష్టం జరగకుండా, పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఆ ధర్నా చౌక్ ద్వారానే మా సమస్యని తెలియపరచడానికే మీ సభ కార్యక్రమం పెట్టుకున్నాం. అంతే తప్ప మాకు పర్మిషన్ రాదనేది అయితే మా మనసులో లేదు. ఖచ్చితంగా వస్తుంది పర్మిషన్.